సో పోలీసులంతా కూడా ఒక్కసారిగా అయితే అక్కడ ఏమైంది అతనికి కూడా వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఇరుక్కుపోయినటువంటి వ్యక్తిని బయటకి తీసుకొస్తున్నారు. పోలీసులు వెళ్ళారు. అయితే అతనికి కొంత షాక్లో ఉన్నారు. సో ఒక్కసారిగా సడన్గా పల్టీ కొట్టడంతో ఒరిగి పడింది. క్రేన్ కూడా ముందు భాగంలో లాక్కొని వెళ్తున్నటువంటి క్రేను రైట్ సైడ్కు ఒరిగి పడింది. క్రేన్ డ్రైవర్ కూడా కొంత కాలుకు గాయమైంది. అతని కూడా ఏమైందని కూడా పోలీసులు అడుగుతున్నారు. సో అతనికి కొంచెం ధైర్యం చెప్తా ఉన్నారు. సో టెన్షన్లో ఉన్నాడు. సో అతనికి ఏమీ కాదని కూడా ధైర్యం చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటే ఈ బస్సులో 19 మంది చనిపోయిన తర్వాత అత్యంత జాగ్రత్తగా బస్సును ముందుకు తీసుకొచ్చి జాతీయ రహదారి పక్కన తీసుకొచ్చినటువంటి క్రమంలో మరి కాసేపట్లోనే సైడ్కు ఒక 2 నిమిషాల్లో సైడ్కి అయిపోతుంది. పూర్తిగా ఈ బస్సు ఆ సైడ్కి వెళ్ళిపోతుంది. రాకపోకలు కూడా యథావిధిగా కొనసాగించాలని అనుకుంటున్న తరుణంలో ఈ క్రేన్ డ్రైవర్ కూడా ఒకసారిగా ఒలితిపడి మనం చూడవచ్చు. టైర్లన్నీ కూడా పైకి లేచాయి. క్రేన్ అంతా కూడా రైట్ సైడ్ ఒరిగిపోయి అంతా కూడా బోల్తా పడింది. అయితే ఈ అదుపు తప్పి పడిపోయింది. ఇది అంతా కూడా చాలా పచ్చిగా ఉంది. మట్టి ఉంది కాబట్టి మట్టి అంతా కూడా రాత్రి భారీ వర్షం కురవడంతో ఇక్కడ అంతా పచ్చిగా ఉండడంతో ఏదైతే దీన్ని కూడా గమనించక క్రేన్ డ్రైవర్ కూడా కొంత ముందుకు వెళ్ళేటువంటి క్రమంలోనే సడన్ గా తిరిగి పడింది. సో ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి. వెంటనే ఆ క్యాబిన్ లో ఉన్నటువంటి డ్రైవర్ ను కూడా వెంటనే తీసుకొని వచ్చారు. అయితే పక్కకు ఒరిగి పడినటువంటి క్రేన్ ను కూడా మరొక క్రేన్ తీసుకొని వచ్చి దాన్ని పైకి లేపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికైతే డ్రైవరు సురక్షితంగా ఉన్నారు. అతనికి కాలుకు కొంత గాయాలైనాయి. అయినప్పటికీ కూడా ఏం ప్రమాదం లేదని చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద చూసుకుంటుంటే బస్సునైతే చాలా అతి కష్టం మీద జాతీయ రహదారి పక్కనకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, చిన్నటేకూరు నుంచి.